ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలు మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలు మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈ దివ్య వాణి టీవీకి సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం క్రైస్త సేవియర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శనివారపు జోసఫ్ రెడ్డి జ్యోతి కీర్తిశేషులు శనివారపు మర్రెడ్డి జోజమల కుమారుడు శనివారపు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా శనివారపు జ్యోతి, ఆహ్లాద్ మర్రెడ్డి, అమూల్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, పూజ బలిని సమర్పిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబములో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేద్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపావరములను బట్టి స్తుతులను చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూళ్ళను నిత్యం కాచి కాపాడమని వేడుకుంటూ జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోనీ స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమావర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలా అని బిడ్డలిద్దరికీ చక్కని వివాహాల సంబంధములు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు పెంటారెడ్డి మెల్కియర్ రెడ్డి జ్ఞాపకార్థ కూడిక సందర్భముగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ పెంటారెడ్డి నక్షత్రమ్మ, పెంటారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సత్యరత్న, పగడాల శశికుమార్, మధులత మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వీరులతో పాటు మన ఉద్దేశాలను కూడా ఆ ప్రభువునకు అర్పణగా సమర్పిస్తూ ఈ పూజలో దేదీప్యమైనటువంటి దీవెనలను మనందరిపైన కుమ్మరించమని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ పూజను ప్రారంభించుకుందాం. ప్రభు, మేము నీ దేవాలయమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మిమ్మందరినీ కూడా 14వ సామాన్య ఆదివారములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 14వ సామాన్య ఆదివారం రోజున ప్రభువు మనందరినీ కూడా దీవిస్తూ వినయవంతులుగా ఉండి విజయాన్ని చేకూర్చుకున్నామని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. భారాన్ని తొలగించి భవిష్యత్తును నేను నీకు అందిస్తాను అని ప్రభు ఒక అభయాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ అభయాన్ని మన జీవితములో ఎల్లప్పుడూ కూడా మనతో ఉంచుకుంటూ మున్ముందుకు సాగడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించమని, ఏ శోధనలో అయితే పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నామో వాటి నుండి విడుదల దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. చేసిన తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా,
సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుణ్ణి బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్య ఆనందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. దేవుడైన ప్రభు ఇట్లు పలికెను, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుడు, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన విజయుడు జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కువచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలీల నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధశ్వర్యములను తొలగింతును, ధనస్సును నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. నా రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నితింతును. ప్రతిదినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమున సన్నుతింతును. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ప్రభు ప్రేమాపూరితుడు, కరుణానిధి,
సులభముగా కోపపడేవాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరతో చూచును. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవము సన్నుతింతురు, నీ ప్రభావమును ఒగ్గడింతురు. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ నా రాజువైన ప్రభు, నా రాజువైన ప్రభు, నీ నామము సదా సన్నుతింతును. నీ నామమును సదా సన్నుతింతును. ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. సహోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.
భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపం పరిహరించునుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా 14వ సామాన్య ఆదివారములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 14వ సామాన్య ఆదివార ఆరాధనలో ఇదిగో ప్రభువు మనందరికీ ఇచ్చేటటువంటి పిలుపు ఏమిటయ్యా అనంటే, వినయము అనేక ఆశీర్వాదాలకు నాంది. వినయము దేవుని దగ్గర నుండి తీసుకొని రావడానికి, దేవుని దగ్గర నుండి దీవెనలను పొందుకోవడానికి, దేవుని చెంత నుండి అపారమైన దీవెనలు అనుగ్రహింపబడడానికి మూల కారణంగాను, అనేకమైన లక్షణాలలో అత్యున్నతమైన లక్షణంగాను కనపడుతూ ఉంది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వినయము కలిగి జీవించటం ద్వారా కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ లోకంలో లేరు. గర్వము చేత నాశనమైనటువంటి వాళ్ళు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. అందుకనే ప్రభు ఈరోజు వినయము కలిగి జీవించమని, సాధుశీలతను ఇదిగో మీ బ్రతుకుల్లో నేర్చుకున్నామని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఈ ప్రసంగాన్ని మరింత లోతుగా చెప్పేటటువంటి ముందు మీకు ఒక చిన్న సమాచారాన్ని అందించాలి అని అనుకుంటున్నా. అదేమిటి అనంటే, పోలాండు దేశములో ఒక రీజనల్ ఎడిషన్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో ఉన్నటువంటి ప్రకటన ఏమిటయ్యా అనంటే, ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రకటన ఏమిటయ్యా అనంటే, ఇదిగో ఒక కుమారుడు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమని? నా తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, వాళ్లను నేను చూసుకోలేకపోతూ ఉన్నాను, కనుక ఏ పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులను నేను మీకు అమ్మి వేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారయ్యా అనంటే, ఇదిగో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కుమారుడు అమ్మాలి అని అనుకుంటూ ఉన్నాడు. అది కూడా $30,000 నేను అమ్మాలి అని అనుకుంటున్నాను అని ఒక ప్రకటన ఇచ్చాడు. మామూలుగా మన సమాజంలో చూస్తే కనీసము వారికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి వాళ్ళు కూడా కరువైపోతూ ఉంటారు. కనీసము ఇదిగో నా తల్లి నా తండ్రి అని చూసుకునేటటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు కరువైపోతూ ఉంటారు. అలాంటిది ఏ పని చేయలేని స్థితిలో ఉన్న వీళ్లను ఎవరైనా $30,000 కొనగలరా? దరిదాపు మన డబ్బుల్లో లెక్కించాలి అనంటే 30 లక్షలు పెట్టి ఎవరైనా వృద్ధులైనటువంటి వాళ్ళను కొంటారా అనంటే ఖచ్చితంగా కొనరు అనే చెప్పాలి. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ న్యూస్ పేపర్ అనేక మంది ఇళ్ల ముందు నిలబడి ఉంది. చదివినటువంటి వాళ్ళ హృదయాలు కూడా మూయబడి ఉన్నాయి. కానీ ఒకే ఒక కుటుంబములో, అతని పేరు జేమ్స్, అతని యొక్క భార్య పేరు సింపోరా, వీళ్ళిద్దరూ దంపతులుగా ఉంటూ ఉండగా
సింపోరా అనేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చిన్న వయసులోనే మరణించారు. తండ్రి ప్రేమ కానీ తల్లి లాలన కానీ ఏనాడు కూడా అనుభవించినటువంటి దాఖలాలు వీళ్ళకు లేవు. చిన్న వయసులోనే మరణించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఏ రోజు కూడా వీళ్ళు సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉండిపోయారు. అదే విధముగా వయసు పెద్దగా రాగానే తన భర్త అయినటువంటి జేమ్స్ తల్లిదండ్రులు కూడా మరణించారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, భార్య వెళ్ళి తన భర్తతో ఈ విధంగా చెబుతూ ఉంది. ఏమని? అయ్యా, ఇదిగో నా చిన్న వయసులోనే నా తల్లిదండ్రులను నేను కోల్పోయాను, వాళ్ళ ప్రేమను నేను పొందలేకపోయాను. ఇప్పుడు నా ప్రేమను ఈ వృద్ధాప్య దంపతులకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటూ, మరి నీ అభిప్రాయం ఏంటి అని తన భర్తను అడుగుతూ ఉంది. తన భర్త కూడా, ఇదిగో నా తల్లిదండ్రులు కూడా దూరం అయిపోయారు, మనమిద్దరము కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళగానే ఉన్నాం కాబట్టి వీళ్ళల్లోనే మన తల్లిదండ్రులను చూసుకుందాము, వాళ్ళను తీసుకుని వద్దాము అని చెప్పి ఎక్కడైతే ప్రకటన ఇచ్చారో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడగానే అది ఒక ఇంద్ర భవనం. ఆ సెక్యూరిటీ గార్డులను దాటుకొని లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతి లేనటువంటి ప్రాంతంగా ఒక సుందరమైనటువంటి భవనంలో వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయా అనంటే, వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి పేపర్ను పట్టుకొని, ఇదిగో మేము వీళ్ళని కొనడానికి వచ్చాము అని అన్నప్పుడు, ఈ వృద్ధాప్య వయసులో ఉన్నాము అని తెలియజేసినటువంటి వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. తీసుకొని వెళ్ళగానే వాళ్ళు చక్కగా రండి బాబు అని చెప్పి కూర్చోబెట్టి వాళ్లకు ఆ స్నాక్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టి తినమని చెప్పి, అటు తర్వాత కాస్తంత టీ పోసి అప్పుడు మాట్లాడటం ప్రారంభించారు. ఏమని అనంటే, ఇదిగో మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ భవనాలన్నీ కూడా మావే, మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ స్థలమంతా కూడా మాదే, కానీ మేము వృద్ధులము ఇంకా అవ్వలేదు. మాకు ఉన్నటువంటి బాధ ఏమిటయ్యా అనంటే, మాకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించలేదు. మేము ఈ రోజున ఒంటరి వాళ్ళలాగా బ్రతకకుండా మాకంటూ ఒక కొడుకు ఉంటే బాగుండు అనేటటువంటి ఆలోచన చేస్తూ 30,000 ఇచ్చి కొనేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఉండరు కదా అనేటటువంటి ఆలోచనతోనే ఎవరైనా ముందుకు వస్తే, ఇదిగో వాళ్ళ ప్రేమ మేము రుచి చూడాలి అని అనుకుంటున్నాము అని చెబుతూ, మేము మీ ఇంటికి రావటం కాదు, మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి వాళ్లకు పిలుపునిచ్చారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయాన్ని నలుగురికి పంచిపెట్టాలి అని ఆశపడుతూ ముందుకు వెళితే దేవుడే తన యొక్క సహాయాన్ని మనకు అందిస్తాడు అని ఈ కుటుంబం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఒకరికి మనం సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తే అంతకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని, ఇదిగో ఈ వృద్ధ దంపతులుగా ఉన్నాము అని తెలియజేసినటువంటి వాళ్ళలాగా దేవుడే తన దీవెన అందిస్తాడు. కాస్తంత ప్రేమను రుచి చూపించడానికి వెళ్ళినటువంటి వీళ్లకు ఎంతో ప్రేమ దొరికేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి వాళ్లను ఆదుకోవాలి, సాదుకోవాలి అని ఆలోచన చేస్తూ వెళ్ళినటువంటి వీళ్లకు దేవుడే ఆదుకోవటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఆయనను నమ్మి అతని వినయాన్ని సొమ్ము చేసుకొని ముందుకు వెళితే, సొంతం చేసుకొని ముందుకు వెళితే, రక్షణగా మార్చుకొని ముందుకు వెళితే, ఇదిగో దేవుడే తన సహాయాన్ని అందిస్తాడు అని ఈ దివ్య గ్రంథ పట్టణాళ్ళు మనకు చక్కగా నేర్పిస్తూ ఉన్నాయి. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా,
ఇది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఈ సంఘటన ద్వారా మనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని ప్రభువు ఈరోజు వినయాత్ములుగా మారుపొమ్మని మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎంతోమందికి ఇష్టమైనటువంటి అబ్రహాం, అనేక జాతులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము చాలా వినయ విధేయతలతో దేవుని ముందు నడుచుకున్నాడు. అందుకని అనేక జాతులకు ఆయనను తండ్రిగా దేవుడే తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నటువంటి మాటలను ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను మట్టి ప్రోగునే, మట్టి మనిషినే, కానీ ధైర్యము చేసి అడుగుతూ ఉన్నాను, నా దీన ప్రార్థన ఆలకించు ప్రభువా అని వినయవంతమైనటువంటి ప్రార్థన ఇదిగో అబ్రహాము చేస్తూ ఉన్నాడు. ఏ సందర్భములో సొదొమ గొమొర్రా అనేటటువంటి ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయడానికి, ఇదిగో ఈ ప్రాంతాన్ని నేను నాశనము చేస్తూ ఉన్నాను అని పిలుపును ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని రక్షించడానికి ఇదిగో 50 దగ్గర నుండి 5 వచ్చేంత వరకు బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. నేను మట్టి పోగునని, నేను బూడిద ప్రోగునేనని, ఇదిగో నేను మట్టి మనిషిని అని ఆయన తనను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చింపచేస్తూ తన వినయత్వాన్ని చాటుకుంటూ ఉన్నాడు. అదే విధముగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే చాలా చక్కనైనటువంటి వ్యక్తి, నాయకుడు, ఇజ్రాయేలు ప్రజలను అందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి. అతన్ని చూసి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే, భూమి మీద సంచరించు నరులందరిలో మోషే వినయవంతుడు అంటూ ఉన్నాడు. మోషే ఎంతో వినయవంతుడు అని తండ్రి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పలుకుల్లోనూ, ఆయన నడవడికలోనూ, ఆయన నడిపించటంలోనూ, అన్ని విషయాలలోనూ దేవుని పైన ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి మోషే. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ వినయాన్ని ఇతను కలిగి ఉన్నాడు కాబట్టే ఎర్ర సముద్రాన్ని చీల్చే శక్తిని అనుగ్రహించాడు. ఈ వినయత్వము ఇతరులలో ఉంది కాబట్టే మండుచు ఉన్నటువంటి అగ్నిలో దేవుని దర్శనము ఆయనకు దొరికేలా చేశాడు. ఇంత వినయాత్ముడుగా ఉన్నాడు కాబట్టే ఆయన రాతిని తాకగానే ఇదిగో నీళ్లు ఉబ్బికుతూ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వినయంగా ఉంటూ ఉండడం ద్వారా నీ బ్రతుకంతా కూడా దీవెనలతో నింపబడుతూ ఉంది అని ప్రభు ఈ రోజున మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఈ పట్టణములో ప్రభువు నేర్పిస్తూ ఉన్నటువంటి మాట, నీ రాజు ఎంత వినయాత్ముడో నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. జకరియా ప్రవక్త తన గ్రంథములో 9వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం 2 వచనాలే ఈరోజు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 వచనాల్లోనే రానున్నటువంటి రాజు ఎంత వినయవంతుడు అనేటటువంటి విషయం మనకు నేర్పించబడుతూ ఉంది. వస్తూ ఉన్నటువంటి రాజు ఇదిగో గుర్రపు స్వారీ మీద రావటం లేదు, ఆయన ఒక గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఆయన ఒక గాడిద మీద వస్తూ ఉన్నాడు అనంటే దాని అర్థం వినయాత్ముడై మన మధ్యకు వస్తూ ఉన్నాడు. గాడిద తల వంచుకొని జీవిస్తూ ఉంది, గుర్రము తల ఎత్తుకొని సకిలిస్తూ ఉంది. గాడిద కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటుంది, గుర్రము ఇదిగో ఘీంకారం చేస్తూ సకిలిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గాడిద మీద వచ్చేటటువంటి వాడు వినయవంతుడు అని బైబిలు గ్రంథము రూఢి చేస్తూ ఉంది.
నీకు రానున్నటువంటి రాజు విజయుడవ్వడానికి ముందు ఆయనకున్నటువంటి లక్షణాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఆయన ఒక వినయవంతుడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే రానున్నటువంటి రాజు ఇలా ఉన్నాడు కాబట్టి ఆ రాజునుగా రాజు స్వీకరించడానికి ఉండే మీరు అతనిలో ఉన్నటువంటి ఆ వినయత్వాన్ని మీలో అలవర్చుకున్నామని ప్రభు ఈరోజు ప్రథమంగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వినయత్వము మనం ఎలా చూపించాలయ్యా అనంటే లూకా శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. భోజనమునకు ఆహ్వానించినప్పుడు ఇదిగో నీవు చిట్ట చివరన కూర్చో. నిన్ను ఆహ్వానించినటువంటి వాడు మొట్టమొదటి స్థానానికి తీసుకొని వచ్చి ఇదిగో నీ గౌరవాన్ని పెంచుతూ ఉన్నాడు. అక్కడ నీవు తగ్గించుకోవటం ద్వారా నీవు హెచ్చింపబడతావు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవడైనా కానీ పరలోకములో ప్రథముడుగా ఉండాలి అని ఆశపడితే, పరలోకాన్ని చేరాలి అని ఆశపడితే తనను తాను తగ్గించుకొని ఈ చిన్న బిడ్డల వలె రూపొందిన వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అంటూ ఉన్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును అని నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠ రోగికి స్వస్థతను అనుగ్రహించి శరీర భారాన్ని దేవుడు దించివేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వితంతువు కుమారుడు మరణించి ఉండగా ఇదిగో ఆ పాడెను తాకి జీవాన్ని పోస్తూ ఆమె గుండె భారాన్ని తగ్గిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని క్షమించి ఆమె ఆత్మీయ భారాన్ని దేవుడే తొలగిస్తూ ఉన్నాడు. ఏ భారమైతే మనలో ఉంటూ ఉందో దాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించమని ఈ పరమ పవిత్రమైన దివ్య బలి పూజలో పాలుపంపులు చేసుకుంటూ తన దీవెన మనకు అందించమని ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతినిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోల్సు పిలాతుని కింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకముకు ఆరోహణమై పెడతకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరేడు ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలు పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనం నొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుతున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుతున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కావున ఈ విశాల దేవుని రాజ్యములో మనందరికీ స్థానం కల్పించమని, అందుకుగాను
మనం చేసే ప్రయత్నాలను దీవించమని ప్రభుని నిండు మనస్సుతో ప్రార్థించుకుందాం. సర్వకాలములకు అధిపతి అయిన ఓ తండ్రి, విశ్వశ్రీ సభను విశ్వాసంలో నడుపు బరువు బాధ్యతను మోయిచు అందరికీ ఆదర్శప్రాయుడైన మా లియో జగద్గురువులను, మా మంచి కాపరి అయిన పూల అంతోని అగ్రపీఠాధిపతులను, మా విచారణ గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, వాక్య పరిచర్య చేయుచున్న బిడ్డలందరినీ మీ దైవ జ్ఞానం దైవ ప్రేమలో నింపి ప్రభు వాక్యమును చక్కగా బోధించు వరమును వారికి దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సకల లోకములకు శాంతి నొసగు ఓ దేవా, ఇదిగో మీ రాజు మీ చెంతకు వచ్చుచున్నాడు, వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును అని జకర్యా ప్రవక్త ప్రవచించినట్లు మన ప్రభువు జయశీలుడై శాంతిదూతగా మరియ తల్లి గర్భాన పవిత్రాత్మ ప్రభావముతో ఉద్భవించారు. శాంతి కారకుడైన ప్రభుని, మన సర్వ సృష్టిని, సర్వ మానవాళిని, మన శ్రీ సభను, అందలి కుటుంబములన్నింటినీ నిండు శాంతి సమాధానములతో, అన్యోన్య ప్రేమలతో, పరస్పర నమ్మకముతో దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతుడవైన దేవా, భారముచే అలసి సొలసిన జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదనని ప్రభు వాగ్దానాన్ని విశ్వసించి ఎన్నో పర్యాయములు మనం ప్రార్థించి ఎన్నో మేలులు ఉపకారములు పొంది ఉన్నాము. అందుకుగాను మేము మీకు వేలాది వందనములు సమర్పిస్తున్నాము. ఇంకను మమ్మ పీడిస్తున్న మా సమస్యలు, ఇబ్బందులు, బాధలను తొలగించి మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో శాంతి, మనోనిబ్బరము, సంతోషమును కలుగు చేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, మా క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ మీ ప్రత్యేక ప్రేమానురాగాలతో నింపండి. వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను నిండుగా దీవించి వారికి కావలసిన వర్షమును సకాలంలో చాలినంత కురిపించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దివ్యవాణి అధినేత అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జె రావు పొలిమేర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఉపాధ్యక్షులు అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. సిఇఓ ఫాదర్ గారిని, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ గారిని, సహకరిస్తూ ఉన్నటువంటి అమ్మగారులను, అన్ని విషయాల్లో అండదండలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదచల్లడానికి అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, అనేక మంది మనస్సుల్లో మరొకసారి ఇదిగో ప్రభా, ఈ సువార్త ప్రబోధం ముందుకు సాగడానికి సహకరించులాగున నీ కృపను అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ వ్యాధులు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఏ సమస్యలు రాకుండా కాచి కాపాడమని అత్యున్నత స్థానమునకు ఇదిగో ప్రభా ఈ సంస్థను లేవనెత్తి దీని ద్వారా నీ వాక్కు ప్రకటింపబడడానికి శక్తిని దయచేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, రక్షణను వివేకవంతులకు మరుగుపరచి పసి బిడ్డలైన మాకు బయలుపరచునందులకు మీకు వేలాది స్తోత్రములు. మీ రక్షణలో ఎదగటానికి మాకు కావలసిన వినయ విధేయతలను, సాధుశీలతను, నిండు విశ్వాసాన్ని మాకందరికీ దయచేయండి. మా నాథుడిని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బల్యార్పణమునను కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమున దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞతలు తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసేవి. మారుచున్న ఋతువులు, కాలములు నీవే క్రమపరచుతవి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్, పరిశుద్ధుల్, పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన, హోసాన, హోసాన.
హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన, అత్యున్నతమైన శక్తిగల నామం, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన, అత్యున్నతమైన శక్తిగల నామం, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున విచ్చెడివారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడివారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన, అత్యున్నతమైన శక్తిగల నామం, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిభారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని
బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతుని, అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితులకు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల విధియైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితం నొసగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. అలసి సొలసిన జనులకు, కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమదు ఒసగెదనన్న ప్రభుని ప్రసాదం. అలసి సొలసిన జనులకు, కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను ఒసగెదనన్న ప్రభుని ప్రసాదం. ప్రేమమయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, ప్రేమమయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. అతన్ని శరణు వేడు వాడు ధన్యుడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందదముగాక. నీకు కృతజ్ఞులమై నిరవాధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి
యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.